దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ దినమున ఈ దినమునకు 40 దినముల ఉపవాస ప్రార్థన ముగించుకుని ఉన్నాము. అనేక సంఘాలలో ఉన్న బిడ్డలు మరి అదేవిధంగా అనేక మంది వ్యక్తిగత జీవితాల్లో కూడా 40 దినాలు మరి ఏకధాటిగా మరి దేవుని స్తుతించారు, ఉపవాసాలు ఉన్నారు. మరి ఏ విధంగా మరి చేశారో మరి దేవునికి స్తోత్రం. అది జయించి 40 దినాలు ముగించుకొని ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి చేయగలిగినంతసేపు అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటామో మన వంటిలో ఓపిక ఉన్నంత వరకు కూడా ఈ 40 దినాలను పాటించడం మరి ఎంతో యుక్తము శ్రేయస్కరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా నేను ఈ దినానికి 40 రోజులు ముగించుకొని ఉన్నాను. మరి రేపటి నుంచి కూడా హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ వారము. అంటే పరిశుద్ధ వారం అంటే యేసు ప్రభువారు మరి బాప్తిసం పొంది సాతాను చేత శోధింపబడి అరణ్యంలోనికి తీసుకుని పోబడినప్పుడు 40 దినాలు ఏకధాటిగా ఆయన అరణ్యంలో ఉండి తండ్రి వద్ద వేడుకున్నారు. తను ఎందుకు సిద్ధపడ్డారు అంటే ఈ లోకంలో జరిగించిన పనులన్నిటిని బట్టి తండ్రి మరి నీవిచ్చిన బాధ్యత అంతా మరి చేశాను, ఇంకా మరి మరణానికి అప్పగించబోతున్నారు. మరి ఏ విధంగా శిలువ మరణం జయించాలో, ఏ విధంగా అనుభవించాలో, ఎవరిని తిట్టకుండా ఓర్పుతో ఉండాలి అని చెప్పేసి ప్రభువారు ఎంతగానో ప్రార్థించారు, సిద్ధపడ్డారు. ఈ 40 దినాలు ఉపవాసం చేశామంటే కాదండి, 40 దినాలు అయిపోయిన తర్వాత ఏ విధంగా మళ్ళా లోకంలో అడుగు పెడతామో ప్రభువా, మరి లోకంలో అడుగుపెట్టినప్పుడు నీ సాక్షులుగా మేము నిలబడి ఉండాలి. ఈ సాతాన్ని ఎంతగా శోధించిందో ఈ 40 దినాలలో భక్తులను, విశ్వాసులను, ఉపవాసం ఉన్న వారందరినీ కూడా మరి వీటన్నిటి విషయంలో కూడా ఒక సాక్షులంగా నిలబడి నీ యొక్క సువార్తను, నీ మరణ పునరుద్ధానములను మేము ప్రకటించే వారముగా ఉండాలి. ఆ విధంగా సిద్ధపరచు తండ్రి. లోకంలో ఎదుర్కోబోయే సమస్యల నుండి మేము తప్పించి రక్షించబడాలి అంటే ఎంతో సిద్ధపాటు కలిగినటువంటి ప్రార్థన జీవితం మనకు అవసరమై ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు ఈ దినమున అయిపోయింది. రేపు ఉదయకాల సమయంలో మరి ప్రభువారు ఇక దేవాలయ ప్రవేశం చేయబోతున్నారు. హోలీ వీక్ ఈ వారంలో కూడా ఆయన అనేకమైన పనులు చేయనై ఉన్నారు. మరి సిద్ధపడి వచ్చారు కదా, 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన అరణ్యంలో ఉండి వచ్చారు. రేపటి దినమున మరి దేవాలయ ప్రవేశంలో రాబోతున్నారు. రేపు ఏం చేస్తారంటే యేసు ప్రభువారు మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి మన వాక్యం చదువుకుందాం. మరి మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము కొద్ది వచనాలు చదువుకుందాం. చూడండి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అన్నాడు. చూడండి, యేసు ప్రభు వారు మరి యెరూషలేమునకు వచ్చారు. రేపు ఉదయకాలంలో వస్తారనమాట. 40 దినాలు ముగించుకున్న మరుసటి దినము అది ఆదివారము. మరి ఆయన దేవాలయానికి వచ్చుటకు ఏం చేశారంటే ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగే అనే ప్రాంతానికి వచ్చారు. మరి ఆ ఎదుట మీ ఎదుటనున్న అక్కడ 2 చూశారు ప్రభువారు. ఆ 2 చూసి ఏమంటున్నారంటే, మీరు బేత్పగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి అని అంటున్నారు. చూసారండి, అక్కడ ఏముంది, మీ ఎదురుకుండా ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళండి అని ఆ 2 సూచిస్తూ ఉన్నారు. వెళ్ళి ఆ గ్రామం మరి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్ల, చూడండి, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయో మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవి అని చెప్పండి అంటున్నారు ప్రభువారు. ఆ 2తో చూసినారా. మరి వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని వారితో చెప్పాను. ప్రభువారికి ముందే గుర్తెరిగి ఉన్నారు కదా, సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు. మరి వెళ్ళండి, మీరు అడిగినప్పుడు అతను వెంటనే విప్పుతాడు, మీరు తీసుకొని రండి. మరి ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరున్నట్లు ఇది జరిగిన అదేమనగా, చూడండి, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సియోను కుమారితో చెప్పండి. సియోను కుమారి మరి యెరూషలేము ఆలయంలోకి రాబోతున్న దేవుణ్ణి, ఇదిగో నీ రాజు సాత్వికుడై అంటే దీన మనస్కుడై మరి దీనత్వము కలిగి గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి
చెప్పుడి అన్నది శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. హల్లెలూయా. చూసారా, మరి ఏం చేశారు శిష్యులు? ఆ గాడిదను తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు ఏం చేశారండి? శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద ఏం చేశారు? తమ బట్టలు పరిచినప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు మరి ఆయన బట్టలు మరి వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. ఆ జనసమూహముతోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. కొందరైతే చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును కొన్ని కేకలు వేస్తున్నారు. ఏమనంటే, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము అని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. చూడండి వాళ్ళు ఎంత కేకలు వేస్తున్నారు. మరి కేకలు ఎంత చక్కగా ఏమంటున్నారండి? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. చూసారా, సర్వోన్నతమైన స్థలములలో జయము అని అరుస్తూ పెద్ద కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చూడండి, అప్పుడు పట్టణ వాసులందరూ కూడా ఈయన ఎవరో అని కలవరపడుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు చాలా కలవరము చెందుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఈయన జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చూడండమ్మా, ఎంత చక్కని విషయం. చూసారా, ప్రభువుని గుర్తు చెప్తున్నారు. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. హల్లెలూయా. ఇంతవరకు మరి దేవుడి వాక్యం చూడండి ఎంత క్లియర్గా పలుకుతున్నదో. దేవుని పేరట వచ్చేవాడు ఏమంటున్నారు? ప్రభు పేరట వచ్చేవాడు జయము, ప్రభు పేరట వచ్చేవాడు హోసన్నా హోసన్నా అని కేకలు వేయటం ఉంటుంది. తర్వాత ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయ మొదలుపెట్టారు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం వారందరూ కూడా చేసి వారందరూ కూడా మరి శిష్యులు చెప్పబడిన విధంగా గాడిద పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు మరి వారు ఏమైనా మరి ఎక్కి అప్పుడు వాళ్ళ బట్టలు పరిచారు. వాటి మీద గాడిదల మీద వేసినప్పుడు ఆ బట్టల పైన యేసుక్రీస్తు వారు కూర్చుండి ఉన్నారు. అప్పుడు ఆయన ఇలా వీధులలో తీసుకుని వస్తూ ఉండగా మరి ఇదే మట్టల ఆదివారము అంటాము, దీనిని మట్టల ఆదివారము అంటాము. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత మరి ప్రభువారు దేవాలయానికి తీసుకొని వస్తూ ప్రజల చేత తీసుకొని వస్తూ ఉన్నప్పుడు గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలంతా వాళ్ళు ఏమని అరుస్తున్నారు? ప్రభువు పేరట వచ్చేవాడు ఏంటి? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయటం మొదలుపెట్టారు. హోసన్నా 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 జయము, హోసన్నా జయము అని వారు కేకలు వేస్తుండగా, హోసన్నా అంటే ఓ దేవా మమ్మల్ని రక్షించు, మేము నశించిపోతున్నాము, దేవా మమ్మల్ని రక్షించు, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అని హోసన్నా 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 అని వారు కేకలు వేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎంత దీన మనస్కుడై వస్తూ ఉన్నాడు. మనమైతే ఈ రోజుల్లో కార్లు బండులు, కారు ఉంటే ఎంత హై క్లాస్ వాళ్ళు, ఆ బండి ఉంటే అమ్మో మాకు గనక బండి ఉంది, పెద్ద మోటార్ సైకిల్, పెద్ద బండ్లు ఉన్నాయి, పెద్ద కార్లు ఉన్నాయి, వాటిలో మేము అమ్మో అవి తప్ప మేము ఎక్కడ ప్రయాణం చేయమమ్మా అని అంటూ ఉంటారు మన లోకవాసులు అయితే. కానీ యేసు ప్రభు వారు చూడండి ఏమి కోరలే, తనను తాను సాత్వికుడై తనను తాను తగ్గించుకొని మరి ఆ గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉన్నప్పుడు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని జనసమూహం అరుస్తూ ఉన్నారు. హోసన్నా హోసన్నా జయము, హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తూ ఉన్నారు. రక్షకుడా మమ్మల్ని రక్షించు, హోసన్నా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు, హోసన్నా మరి అంటే హోసన్నా అంటే మరి మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అని చెప్పేసి వారి బిగ్గరగా కేకలు వేయడం మనం చూస్తూ ఉన్నాము. మరి రేపటి దినం నా మట్టల ఆదివారం అంటాం. అంటే చిన్న మన ఈతాకు మట్టలను తీసుకొని వాటికి చివర్లో ముళ్ళు ఉంటాయి కదండి, ఆ ముళ్ళకంతా పూలు గుచ్చి ఊరేగుతూ అందరూ కూడా మట్టలు పట్టుకొని ఆయన వెనక ఊరేగుతూ, ఆయన ముందు వెనక కూడా ఊరేగుతూ వస్తూ ఉన్నారు. ఆ జనసమూహం ఏం చేశారు? వారి బట్టలు పరుస్తున్నారు రోడ్డు మీద అంతా. ఆ గాడిద పిల్లలతో ఎక్కి వస్తూ ఉండగా రోడ్డు అంతా ఆయన్ని
బట్టలు వస్త్రాలు పరిచారు. అదేవిధంగా మరి మట్టలు చెట్ల యొక్క కొమ్మలను కొట్టి దారి పొడవున పరచడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా.